పిఠాపురం పట్టణంలోని శ్రీ సూర్యరాయ గ్రంథాలయం వేదికగా శ్రీ దత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ గేయ రచయిత బర్రె సత్యనారాయణకు ఘనంగా ఆత్మీయ సభ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గమనించు గమనించు ఓ సోదర గేయ రచయితగా, నాటక రంగంలో రచయితగా మరియు కళాకారునిగా బర్రె సత్యనారాయణ సాగిస్తున్న విజయ ప్రస్థానాన్ని అభినందిస్తూ ఈ సభను ఏర్పాటు చేశారు. సన్మానం అందుకున్న అనంతరం బర్రె సత్యనారాయణ మాట్లాడుతూ, తన జీవిత ప్రయాణంలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. తన విజయానికి సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సత్యనారాయణ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీదత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొండపల్లి నూకబ్రహ్మ వీరవెంకట సత్యనారాయణ, ప్రెసిడెంట్ రావణం నూకరాజు, వైస్ ప్రెసిడెంట్ మోలేటి శ్రీనివాస్, సెక్రటరీ సూరంపూడి గణేష్, జాయింట్ సెక్రటరీ తలారి వీరవెంకట సత్యనారాయణ, ట్రెజరర్ కొమ్మకుల చినరావు మరియు సంఘ సభ్యులు, ఇతర కళాభిమానులు ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ మధ్య పాటలు రచన చేస్తూ నేను ముందుకు సాగడం జరుగుతుంది. కవితలో రాసే అలవాటు కూడా ఉండడం వలన కృత్రిమ మేధస్ అనే గ్రూప్ ద్వారా నా యొక్క కవితలు కానివ్వండి, నా యొక్క పాటలు కానివ్వండి, వాటిని ట్యూన్స్గా మలిసి ఆ సాంగుల్ని నేను జనాల్లోకి తీసుకెళ్తే జనాదరణ పొందినాను. ఇలా చేస్తున్న ప్రయత్నంలో ఒక మా టీవీ టెక్నీషియన్ సహోదరుడు యొక్క పడే బాధలు, వాళ్ళ పడే ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్న పాయింట్ మీద నేను ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట ఒక యూనియన్ టెక్నీషియన్ అందరూ కూడా వినడం జరిగింది. అలాగే యూనియన్ పెద్దలో మన రాష్ట్ర యూనియన్ ఏఈ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ యూనియన్, ఆ యూనియన్ వినడం జరిగిన తర్వాత మా ఎలక్షన్ 5వ తారీఖున జరిగిందండి. ఆ ఎలక్షన్లో మొత్తం చాలామందిని పిలవడం జరిగింది. అతిథిగా కూడా నన్ను పిలిచి నన్ను అక్కడ సన్మానం చేయడం జరిగింది. అది మా పిఠాపురం యూనియన్ శ్రీ శివదత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క మన యొక్క సత్యనారాయణకి మనం ఒక శివ సత్కారం చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ పిలిచి ఘన సన్మానం చేశాను. నిజంగా చాలా ఆనందకరం. నేను ఒక నాటక రచయితగా, ఒక సినీ నటుడుగా నా ప్రయాణంలో ఈ యొక్క పాటలు రచిస్తుంటూ కూడా ఉత్తేజపరుస్తూ, జనాలను ఉత్తేజపడుతూ నేను ముందుకు సాగడం జరుగుతుందండి. అలాగే మీడియా మిత్రులైన అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారికి. ఎందుకంటే నేను చేసే పనిని లేకపోతే నేను రచించే ఒక ఇదిని ఎదురు తీసుకెళ్ళి నన్ను కొన్న స్థానానికి తీసుకెళ్ళి ఈరోజు మీ అందరి ముందు ఇలా కూర్చోవడానికి ప్రధాన కారణం ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన మేస్టార్ అయిన ప్రసాద్ మేస్టార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన టీవీ టెక్నీషియన్ సహోదరులందరికీ, గౌరవాధ్యక్షులు బాబు గారికి, అధ్యక్షులు బాబు గారికి, సిట్టుబాబు గారికి, వీరబాబు గారికి, అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుర్రల్లాగా ఒక చంటి కుర్రల్లో కూడా మనకు ప్రోత్సహిస్తున్న మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా మిత్రులు రాంబాబు గారికి మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీరు ఎంతవరకు ఎన్ని పాటలు రాశారండి? నేను ఇప్పటి వరకు సుమారు 210 పాటలు రాశాను. అందులో జనాదరణ పొందినవి మాత్రం 30 పాటలు అండి. ఆ 30 పాటలు మాత్రమే నేను బయటికి పెట్టడం జరిగింది. అది ప్రజెంట్ నేను యూట్యూబ్లోని గంట అప్లోడ్ చేయలేదండి. ఓన్లీ నా మిత్రులకి, నా యొక్క టెక్నీషియన్ సహోదరులకి, అలాగే నా బంధువర్గానికి మాత్రమే నేను పెట్టడం జరిగింది. వాటి వలన నేను ఏ విధమైనది కూడా ఆశించకుండా నా యొక్క మిత్రులు ఒక సంతోషపరచాలన్న ఉద్దేశంతో నేను అది అందరికీ తీసుకెళ్ళడం జరిగింది. కానీ నా ఉద్దేశం ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళేందుకే నన్ను ఈరోజు ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను.